వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఈ సెప్టెంబర్ నెలతో డిఆర్ అరియర్లు చెల్లింపు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు మన వీడియోని లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు డిఆర్ అరియర్ల గురించిన సమాచారం. గత ప్రభుత్వము గత ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఒకేసారి 2 డిఎల్ను విడుదల చేస్తూ జీవోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారము ఏపీ ఉద్యోగులకు డిఏను 26.39% నుంచి 30.03%కు 3.64% పెంపుదల చేసింది. ఇది 1/1/2023 నుంచి అమల్లోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన క్యాష్ను మాత్రము ఏపీ ఉద్యోగులు ఏప్రిల్ 1, 2024 జీతంతో పొందడం జరిగింది. వీటి అరియర్లను 3 సమాన విడతలలో అనగా ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ 3 విడతల అరియర్లలో ఏ ఒక్క విడత కూడా ఉద్యోగుల ఖాతాకైతే జమ కాలేదు. అదేవిధంగా జీఓఎంఎస్ నెంబర్ 30 మార్చి 15 ప్రకారము 30.03% నుంచి 33.67%కి అనగా 3.64% పెంపుదలతోటి అయితే డిఏ పెరగడం జరిగింది. ఇది జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి క్యాష్ను ఉద్యోగులు జూలై నెల జీతంతో ఆగస్టు నెలలో తీసుకోవడం జరిగింది. వీటి అరియర్లు కూడా సెప్టెంబరు 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో 3 సమాన విడతల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో ఉద్యోగులకి మరియు పెన్షన్లకైతే అరియర్లు జమ అవుతాయా అని మిత్రులు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏపీ పెన్షన్లకు సంబంధించి డిఆర్ జీవో నెంబర్ 29 మరియు 31 కూడా ఏపీ ప్రభుత్వము గతంలో అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఏపీ యూజీసీ పెన్షనర్లకి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్తో పాటుగా డిఆర్ బకాయిలను రానున్నాయి. గవర్నమెంట్ జీవో ఇచ్చిన వెంటనే డిఆర్ను ఆ నెల అనగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్తో పాటు కలిపి ఇవ్వడం జరగాలి. కానీ జీవో ప్రకారము జనవరిలో నుండి డిఆర్ అరియర్లను ఇవ్వవలసి ఉండగా ఏప్రిల్ నెల పెన్షన్తో పెరిగిన డిఆర్ను కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఈ మిగిలిపోయిన జనవరి నుంచి మార్చి వరకు రావాల్సినటువంటి డిఆర్ అరియర్లను ఆ విధంగా ఆయా సంవత్సరాల్లో రావాల్సినటువంటి బకాయిలన్నీ కలిపి ఈ సెప్టెంబర్ నెల తోటి డిఆర్ అరియర్ల రూపంలో వస్తున్నట్లయితే సమాచారం. అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ యొక్క డిఆర్ అరియర్లలో ఒక విడత అరియర్లు ఈ త్వరలోనే విడుదలవుతాయనేటువంటిది ఒక అనధికారిక సమాచారం. పూర్తి వివరాలు తెలియగానే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ డిఆర్ అరియర్ల గురించినటువంటి సమాచారం. తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.